అందరూ చూడమ్మా, తమ లాయర్లతో తమని తాము కాపాడుకుంటాము అన్న ధైర్యంతో ఉన్నారు. బాధించడానికి లాయర్ లేనిది మనమే. న్యాయాన్ని నమ్ముకొనొచ్చాం. జరగాల్సింది జరుగుతుంది. పదండి. నమస్కారం. ఏంటి, కనీసం జూనియర్ లాయర్ కూడా దొరికినట్లేరు? దొరకరు అని చెప్పాను కదా. నన్ను కాదని కోర్టులో కనీసం ఒక ప్యూను కూడా మీకు సహాయం చేయడు. చూసారా, ఈ లాయర్ కోటేశ్వరరావు మీద చేయి చేసుకున్నందుకు ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేశానో? మీరు చేసిన పని మీకు గొప్పగా అనిపిస్తుందేమో, నాకు జాలేస్తుంది. న్యాయాన్ని రక్షించాల్సిన మీరు ఇలా అన్యాయం పక్కన చేరి మీ గౌరవాన్ని మీరే తగ్గించుకున్నారు. చేతకాని వాళ్ళు చెప్పే మాటలివి. న్యాయం మా వైపు ఉంది అన్నారు కదా, ఆ న్యాయం మా వైపు నిలబడేలా చేసుకున్నాం. ఏది నీది కాదు సంపద, నీదనిపిస్తుంది అంతే. తనతో మనకేంటి? పదండి, మన పని మనం చూసుకుందాం. ఏం చూసుకుంటారు? చుట్టూ ఇంతమంది లాయర్లున్నా ఒక్కరు కూడా మీ వైపు రారు. న్యాయస్థానం వరకు వచ్చారు కాబట్టి లోపలికొస్తారు, ఓడిపోయి మళ్ళీ బయటకొస్తారు. నువ్వు తీర్పిచ్చేకు. ఏం జరగాలనేది పైవాడు రాసిపెట్టుంటాడో లోపల అదే జరుగుతుంది. ఇంత జరిగినా నీలో భయం లేదు, ఆ కళ్ళలో బెరుకోలేదు. నిజాయితీకి భయం ఉండదు. నీలాంటి వాళ్ళకి అస్సలు భయపడదు. నీలో ఆ పొగరు మాత్రం తగ్గలేదు చూడు, అదే నాకు నచ్చదు. అయినా ఏంటి శౌర్య, నిన్న బిర్యానీ పార్టీ చేసుకున్నారట? లాస్ట్ ట్రీట్ ఇచ్చిందా కళ్యాణి? అవునులే, కోర్టులో నా చేతిలో ఓడిపోయి నిన్ను చూసే అవకాశం, మాట్లాడే అవకాశం కూడా ఉండదు కాబట్టి చివరి చూపులు, చివరి మాటలు అన్నీ నిన్నే కానిచ్చేశారన్నమాట. ఏయ్, నిన్ను శౌర్య, శౌర్య, తను కావాలని నిన్ను రెచ్చగొడుతోంది. ఇది కోర్టు. ఇక్కడ నీ వైపు తప్పు చూపించి నిన్నిరికించే ప్రయత్నం ఇది. అలా అని దానిష్టానికి అది వాగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అత్తయ్యా, కాసేపు ఆగితే మనం ఒకటి. మీరలా ఆవేశపడితే ఎలా? నువ్వు నేను ఒకటా? ఎలా అవుతావే? కోర్టులో కేసు గెలిచాక కోర్టు తీర్పిచ్చాక నేను మీ కోడళ్ళని ఒప్పుకోవాలి కదా. కలలు కంటున్నావా? నా కూతురు శౌర్య ఓడిపోతారని నేనుండగా నా కూతుర్ని ఓడిపోనివ్వను.
ఏంటో అంత నమ్మకం? న్యాయం మా వైపుంది, అదే మా నమ్మకం. కానీ గెలిపించడానికి వాదించే లాయర్ సంపద వైపున్నాడు. నీలాంటి వాళ్ళు మాకు లేకపోవచ్చు, మా వైపు రాకపోవచ్చు. కానీ శౌర్య కోసం ఆ న్యాయదేవత నల్లకోటు వేసుకొని వస్తుంది. పాపం, చివరికి గాల్లో దీపం పెట్టి ఎదురు చూసే పరిస్థితికొచ్చారు. కానివ్వండి కానివ్వండి, న్యాయదేవత వచ్చినా ఈ కేసులో గెలుపు నాదే. ఆ విషయం లోపలికొచ్చాక వాళ్ళకే అర్థమవుతుందిలే. పద. చూసారా దాని బలుపు? ఆ లాయర్ దాని పక్కనున్నాడనే కదా మీరు చేసిన పని వల్ల వాదించడానికి మనకి లాయర్ లేకుండా పోయాడు. చివరికి అదన్నట్టు దాని చేతిలో ఓడిపోయే రాత తప్పదేమో. నీ నోటితో శుభమని పలకవు కదా. పద. నమస్కారం అమ్మా. రండి కూర్చోండి. మీ గురించి ఎదురు చూస్తున్నాను. పల్లవి, రామ్మా, ప్రసాదాలు తీసుకురా. కోర్టులో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నన్ను ఇలా కట్టేశారు. మా శౌర్య కళ్యాణిలిద్దరికీ మంచి జరగాలి పంతులు గారు. అమ్మా, ఈ పూజా ఫలం వృధాగా పోదు. ఏ సంకల్పంతో పూజ మొదలుపెట్టారో ఆ సంకల్పం నెరవేరుతుంది. అమ్మా, ఈ అఖండ దీపం వెలిగించండి. ఈ దీపం 3 రోజుల పాటు ఆరిపోకుండా చూసుకోండి. అమ్మవారి కృపతో అంతా శుభమే జరుగుతుంది. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణపతిం హవామహే వీణామోస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్వం మూర్తిశ్రీసాదనం బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురు నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రగారితమయాం శ్రీరంగకామేశ్వరీం కాశీభూత సమస్తదేవనితాం లోకైకదీపాం పురాం శ్రీమన్మందకటాక్షర దేవోత్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సర పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. Proceed. యువర్ ఆనర్, జనం ధన మాన ప్రాణాలు కాపాడుతామని ప్రమాణం చేసి సర్వీసులోకి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ తన భార్యకు అన్యాయం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న కేసిది. శౌర్యని బోనులోకి ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను.
శౌర్య 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 నా క్లయింటు సంపద తల్లిదండ్రులు లేని అనాథ. ఆమెకి తన అని చెప్పుకోవడానికి తన తాతయ్య తప్ప ఎవరూ లేరు. ఆయన ఎప్పుడో ఎవరికో ఇచ్చిన మాటకి కట్టుబడి శౌర్యకిచ్చి పెళ్లి చేశారు. ఎమ రైట్ మిస్టర్ శౌర్య? సంపద తాతగారు వీళ్లు పెద్దింటి వాళ్ళు, పెద్ద మనసు కలవాళ్లు, సంపదను బాగా చూసుకుంటారు అని గంపెడు ఆశతో ఆమెను వీళ్ళింటికి పంపిస్తే ఆమెని ఈ శౌర్య తనవాళ్లు ఎంతో బాధ పెట్టారు. ఒక బానిసలాగా ట్రీట్ చేశారు. నో, అదంతా అబద్ధం. నువ్వు చేసిన తప్పుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంతా అబద్ధమనే చెప్తావు. చూశారుగా యువర్ ఆనర్, పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కోర్టు ఆవరణలో ఎలా నడుచుకోవాలో కూడా తెలియదు. పోలీస్ అధికారి అయ్యుండి తల్లిదండ్రులతో కలిసి నా క్లయింట్ని చాలా ఇబ్బంది పెట్టారు. అయినా తను అన్నీ భరించింది. కారణం భర్తంటే ఉన్న ప్రేమ, తన కడుపులో పెరుగుతున్న శౌర్య బిడ్డ మీదున్న ప్రేమ. అలాంటి సంపద జీవితంలోకి కళ్యాణి రూపంలో మరో సమస్య ఎదురైంది. కళ్యాణి అంటే శౌర్య మేనమామ అజయ్ కూతురు. ఆమె హైఫై సిటీ కల్చర్ శౌర్యకి నచ్చాయి. ఆమె మీద ఇష్టాన్ని పెంచుకొని భార్యకి అన్యాయం చేశాడు. ఆమె మీద ఇష్టాన్ని పెంచుకొని భార్యకు అన్యాయం చేశాడు. ఆమె మాయలో పడి సంపదను దారుణంగా హింసించి ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. లేదు, ఆయన చెప్పేది అబద్ధం. ఆర్డర్ ఆర్డర్. కూర్చోమ్మా. మిస్టర్ శౌర్య, మీ తరఫున వాదించడానికి ఎవరూ లేరా? ప్రతివాదన వినిపించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఎవరూ రాలేదు యువరానర్. ఆఫీసర్ అయ్యుండి ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడని లాయర్స్ ఎవరూ ఇతని కేసుని టేకప్ చేయలేదు. పోనీ ఈయనే వాదించుకోవడానికి పోలీస్ అధికారి కాబట్టి కేసుని తనకి ఫేవర్గా మార్చుకునే అవకాశం ఉంటుందని ఆ ఛాన్స్ కూడా లేదు. మరి ప్రతివాదన లేకుండా ఎలా?
ఇతని కోసం వాదించడానికి ఎవ్వరూ లేరు, ఎవరూ కూడా రారు యువర్ ఆనర్. ఉన్నారు ఉన్నారు ఉన్నారు. వచ్చాను 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 వచ్చాను. వాసుదేవ్ వాసుదేవ్ వాసుదేవ్. సార్ మీకోసం ఎవరో వచ్చారు. చాలా రోజులైంది చూసి. ఎలా ఉన్నావు అనుపమా? కళ్యాణి పరిస్థితి అస్సలు బాగాలేదండి. మన బిడ్డ కష్టం ఎవ్వరికీ చెప్పుకోలేక మీతో చెప్పాలని వచ్చాను. మీ మీద కోర్టులో కేసు వేశారు. మీకు సమన్లు ఇష్యూ అయ్యాయి. ఎవరు లాయర్ గారు మా శౌర్య మీద కేసు పెట్టింది? కేసు ఫైల్ చేసింది శౌర్య గారి మొదటి భార్య సంపద. ఈ విషయం ఇప్పుడా చెప్పేది? నా బిడ్డ కష్టంలో ఉందని తెలిసినా నేనేం చేయలేకపోవచ్చు, కానీ నా స్నేహితుడు వాసుదేవ్ ఉన్నాడు కదా, పని నువ్వు మర్చిపోయావా అనుపమా? క్షమించాలమ్మా, రావడం కాస్త ఆలస్యమైంది, కానీ రైట్ టైంకే వచ్చాను. థ్యాంక్స్ అన్నయ్య.